అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో ఈ టైంలో రైతులకు ఏమేమి అందిస్తుండే, ఇప్పుడు వర్షకాలం పంట పెడుతున్నారు కదా, ఈ టైంలో రైతులకు ఎట్లా ఉంటుండే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మరి మొన్న ఇప్పుడు వీళ్ళకి అందవలసిన రైతులకు ఏమేమి అందుతలేవు ఈ టైం? ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు వడ్ల కొనుగోలు విషయానికి వద్దాం. ఇప్పటికి కూడా ఎన్నో కళాలలో వడ్లు ఉన్నాయి. 2 నెలల నుంచి అట్టనే తడిచి మూలుగుతున్నారు ఒక్కొక్క రైతు. చూస్తూనే ఉన్న టీవీలలో ఏడుస్తున్నారు. ఆ కళాల మించి ఎన్నో దఫాలు వర్షాలు పోయినాయి, పట్టాలాగమైనాయి, మొలిచినాయి. ఆ మొలిచిన ధాన్యాన్ని, తడిచిన ధాన్యాన్ని కొంటామన్నామని గొప్పలు చెప్పుకుంటారు. ఆ మిల్లుని కాడికి పోతే ఒక క్వింటాల్కి 10 కిలోల 20 కిలోల తరుగు తీసేస్తున్నాడు. నువ్వు ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని పెడితివి, ఓవనికైనా ఏ గ్రేడ్ ఇచ్చిన పాపన పోవైతివి. అంత బి గ్రేడ్ క్వింటాల్కి 20 రూపాయలు దండుగా. ఆయనకి 2 నెలల నుంచి ఆ పట్టాలేంటి, ఆయన కూలేంది, ఆడు మలిచిపోయిన ధాన్యం ఖరీదైంది, ఇంతవరకు వాడు ఇంకా ఏడ్చుకుంటూనే కూర్చుంటాడు. కొందరికి పోయినాయి, కొందరికి ఉన్నాయి. మరి ఇప్పుడు తుకాలు పోసి మళ్ళీ నాట్లకు వస్తున్నాయి. ఇప్పటిదాకా కలంలో వడ్లే ఉండే. ఇక రైతుకి మళ్ళీ పెట్టుబడి ఏం కావాలి? ఆ వడ్లు అమ్ముకోవడా, వానికి చేతికి పైసలు రావా? ఇప్పుడు వ్యవసాయం స్టార్ట్ అయ్యి మళ్ళీ ఖరీఫ్ స్టార్ట్ అయింది. ముసలి ఖరీఫ్ వచ్చింది. నార్లు పోసుకోవాలి, పెట్టుబడి అందాలి. నువ్వు పెట్టుబడి ఇచ్చిన ముఖం కాదా అనేది, కొనుగోలు చేసిన ముఖం కాదా? నువ్వు ఇక రైతుని ఆడబాగు పెట్టినట్టు. మరి అట్లా కాదు రెడ్డి గారు చెప్తున్నాడు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి, 80% రాష్ట్రంలో రైతుల ధాన్యాలు కొన్నాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు. మంత్రి ఏమో 50% అయిపోయింది అంటాడు. మళ్ళీ ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ జిల్లా మంత్రి మాత్రం తడిసిన ధాన్యం అయిన సరే కానీ ఒక్క గింజ గిడ రైతు దగ్గర ఉండకుండా లాస్ట్ గింజని గిడ కొనే పరిస్థితి ప్రభుత్వంకి ఉన్నది. కొంటాం, ఏం దిగులు పడద్దు, రైతులు వాళ్ళకి బోనసులు గిడ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చెప్పిండు కదా, 2 నెలలు అవుతుంది. అదే ఈ టైం కంప్లీట్ అయిపోవాలి, మేమే కంప్లీట్ అయిపోవాలి, రైతులు అయిపోవాలి. మరి ఇంకెప్పుడు కొంటాం? ఇంకా కొంటాం అనే ముచ్చట ఏంది అది? మరి చూస్తున్నావు కదా, ఇప్పుడు మనం ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తున్నాడు కదా, కొంటాము అంటాడు. అవును, ఎందుకంటే ఇప్పుడు అంటే రైతులు దిగులు పడద్దు, అధైర్య పడద్దు, మేము కొనము అని చెప్పేసి ప్రభుత్వం నీకు పెడతా అన్నది వేరు, పెట్టింది వేరు. పెడతా అంటే కడుపు నిండుతుందా? పెడితే అది తింటే కడుపు నిండుద్ది. అవును, నువ్వు ఇంకా కొంట అంటే కలవల కూర్చొని ఆడు ఏడుతుంటే నువ్వు కొంట, గింజ లేకుండా కొంట అంటే నువ్వు కొనేది ఎప్పుడు? ఆడు అయిపోయినాక నాకు కొనేది అది కాదు కదా. మాటలకి చేతలకి ఈ పొంతనే లేదు వాళ్ళ కాడ. అంతేనా? ఇప్పుడు రాష్ట్రం అంతా ఏమైతుందంటే పిచ్చోని చేతిలో రాయి అయింది ఇది. ఆ పిచ్చోనికి ఒక రాయి ఇస్తే వాడు ఎటేస్తాడో వాడికి గ్యారంటీ లేదు, మనకు కూడా ఎటు లేదు, నిర్ధారణ లేదు. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పరిపాలన ప్రజాకంటకంగా ఉన్నాయి. అవి రైతులకు అక్కరుచ్చే కావు. నువ్వు రైతును ఆలోచించాలనుకుంటే ఎరువులు ఇయ్యి, కరెంట్ ఇయ్యి, నీళ్ళు ఇయ్యి, పెట్టుబడి ఇయ్యి, రైతును కాపాడు. ముందల రైతును కాపాడినాక రైతుకు పుట్టినటువంటి సంతతి ఉంటుంది కదా, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అంటే చదివించుకుంటాడు. నువ్వు పెట్టేది ఏంది? ఎన్నో కార్పెట్ బల్లలు వేసి కూడా చదివించుకుంటాడు. అందుకన్నా రైతు దగ్గర 4 రూపాయలు మిగిలినాక బిడ్డల బతుకుని చూసుకుంటాడు ముందర. నువ్వు కూడా అదే రైతు. ఇప్పుడు నువ్వు రాష్ట్రానికి ఒక పెద్ద తండ్రి లాంటి వాడివి. రాష్ట్ర ప్రజలంతా నీ బిడ్డలు అనుకోవాలి. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయి. వాళ్ళని పిలుచుకొని పిప్పి చేసుకునే ప్రయత్నం కాదు కదా ఇది. ఇప్పుడు అమ్మకాయకు మాటలు మాపటి కూడా బోకలేవు అనే సామెత ఉంది. మీ ఇద్దరు పోట్లాడబెట్టుకునే ఎందుక పిల్లల గతి ఏంది? వాళ్ళకి బువ్వకే లేదు మాపటికి. నువ్వు అమ్మ దిక్కు అయ్యో దిక్కు కలిగి పంచాయతీ పెట్టుకోం, శిరోమంచాన్ని బయలుదేరు. పిల్లల గతి ఏంది? అట్లా ఇప్పుడు మీరు అన్నట్లనే కేసీఆర్ ఇక్కడ 9.5 సంవత్సరాలు పాలన చేసిండు. సరే, ఆయన దిగిపోయిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఇక్కడ దిగిపోయిన ఆయన మీద అవాక్షవాకులు వేల్చవలసిన అవసరం మీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు వస్తుంది? సరే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఢిల్లీలో బీజేపీ పార్టీ ఉంది. ఏమన్నా అడగాలనుకుంటే, చేయాలనుకుంటే ఢిల్లీ వాళ్ళతో మాట్లాడుకోవాలి, ఢిల్లీ వాళ్ళతో ఫైట్ చేయాలి. కానీ రాష్ట్రంలో కేసీఆర్ మీద ఇంత కుట్ర ఏంటి? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, వాడి పతనానికి అది మొదటి మెట్టు అనుకోవాలి రేవంత్ రెడ్డి పతనానికి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేసే పనికి ఆ పెద్ద మనిషిని పట్టుకొని తిట్టడం, ఆ కేటీఆర్ని పట్టుకొని నువ్వు అయ్య పుణ్యాన్ని బలిచినవరా, అయ్య పుణ్యాన్ని వచ్చినావు అంటే, నువ్వు కూడా రేవంత్ రెడ్డి అదేంటే ఇంద్రమ్మ పథకం పెట్టి ఇంద్రమ్మ ఇల్లు అని ఇవన్నీ నువ్వేందుకు చెప్పుకుంటున్నావు? వాడంటే ఆయన అయ్య పేరు చెప్పుకుంటున్నావు. నువ్వు ఇంద్రమ్మ పేరు, నెహ్రూ గారి పేరు నువ్వేందుకు చెప్పుకుంటున్నావు? రేపొద్దున నీ పిడ్డో, నీ అల్లుడో, నీ కొడుకులో ఉంటారు, నీ పేరు చెప్పుకొని వాళ్ళు రాయికంలో ఎవడైనా వచ్చేటోడే వాడు.
నువ్వు ఆ కేటీఆర్ పట్టుకొని అయ్యి పుణ్యాన్ని బతుకున్నావు అది అట్లా నువ్వు ఆడదైన ఈడదైనట్టు ఏడైతే నీకెందుగా తెలియ కావాలి, అదైతే వాస్తవం. తెలియ కావాలి. నువ్వు ఏడదైతే నీకేంది, గవర్నమెంట్ అయితేంది, అమెరికా అయితేంది, ఏడదైతేంది. మనిషికి మేధస్సు కావాలి. అవును, ప్రజలకి అవసరం ఏంది, ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ మొత్తం పీపుల్స్ ఎక్కువ మన దేశంలో, ప్రపంచ దేశాలు మొత్తం మార్కెటే ఇండియా. రైట్. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి 150 కోట్ల మనుషులలో ఒక్కొక్క మనిషికి 2 సెల్ ఫోన్లు, 2 కార్లు, 2 బైకులు, ఇవన్నీ బట్టగుడ్లు అయితేంది, చెప్పులు అయితేంది. ఇంత మార్కెట్ ఏ దేశంలో ఉందా? ఉండదు. అందుకని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చూస్తాయంటే ఇండియా చూస్తుంది. మార్కెట్ బాగుంది ఇక్కడ, కావాలి అని అవసరం. అందుకని ఈ అవసరాలన్నిటికీ ఎట్లా చెక్ పెట్టాలి, ఏం చేయాలంటే రూపాయిలో పూర్తిగా పతనం అయిపోతుంది. అది రేపు పొద్దున్న సంకనాకపోతుంది దేశం. ఇవి ఆలోచనలన్నీ తప్పు, నువ్వు చేసే పనులన్నీ తప్పు. నీ వృద్ధి రేటును పెంచి ఇక్కడ పెంచితే దేశం బాగుపడుతుంది, ప్రపంచ దేశాలలో ఒక పేరు ప్రతిష్ట నిలబడుతుంది. నువ్వు వెనక్కి పోతున్నావు. రూపాయి అలా డాలర్లో 100 రూపాయలు దాటిపోయిందా, పోతుంది. అది ఎడికి పోవాలి, అది ఎట్లా పోవాలి? నువ్వు ఎన్ని రూపాయలు పోతే నీకు అమెరికా నుంచి ఒక వస్తువు రావాలి, నీకు నువ్వు ఎన్ని కట్టలు పోతే ఆడ ఎగుమతి చేసేది రావాలి, డీజిల్ పెట్రోల్ రావాలి, బంగారం రావాలి, ఏది రావాలి. నువ్వు ఎన్ని రూపాయలు పోస్తే వస్తాయి ఇవన్నీ. నీ కాడ పతనం అయిపోతుంది ఇదంతా. అది కరెక్ట్ కాదు.